క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రుల్లో ఇసుకాసురుల జులుం, 3 లక్షల రూపాయల పైప్లైన్ ధ్వంసం, అడ్డుకున్న రైతులపై ఎదురు దాడి, పోలీసు కేసు నమోదు, వాహనాలు స్వాధీనం. ఇడుపులపాయలో సునీతతో వైఎస్ షర్మిల, సాక్షి పత్రికలో నాకు సగం వాటా ఉంది, తన పత్రికలోనే దుష్ప్రచారం చేస్తారా, రోజుకొక దొంగతో తిట్టిస్తారా అంటూ ఆగ్రహం. బలిజలకు మదనపల్లె సీటు ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక, 56,000 ఓటర్లంటే లెక్కలేదా అని ఆగ్రహం. రాయల్ యూత్ సొసైటీ నేతలు డిమాండ్. మదనపల్లిలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, ఆసుపత్రుల పేర్లతో జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు, బీదా బిక్కి జనాల రక్తం తాగేస్తున్న డాక్టర్లు, బహుజన యువసేన నాయకుల మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు రెడ్డి సాహెబ్ ను తీసుకెళ్లి షర్మిలకు పరిచయం చేయించారు. మదనపల్లె నియోజకవర్గం గురించి ఆమె ఆరా తీసినట్లు తెలిసింది. నియోజకవర్గం గురించి కొన్ని సూచనలు చేశారని రెడ్డి సాహెబ్ వెల్లడించారు. సోమవారం కడపలో జరిగిన సమావేశంలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అంతా చేశాయని దుయ్యబట్టారు. ఆ కారణంగా ఇప్పుడు రాష్ట్రం అత్యంత దుర్భర స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ తొత్తులు తనపై ఎంతటి అమానుషమైన విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పీలేరు కన్వీనర్ హోదాలో సమావేశం వేదికపై ఉన్న రెడ్డి సాహెబ్ను ఉద్దేశించి రాబో సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహకరించి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానని వైఎస్ షర్మిల అన్నారు. కాగా మదనపల్లి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లాయి. మదనపల్లి నుండి ఒక బస్సు 9 కార్లలో కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. ఈ నెల 22న ప్రారంభమైన అయోధ్య రాములోరు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. గత 6 రోజుల్లో 19 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. అయోధ్య బాలక్ రామ్ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ నలుమూలల నుండి భారీగా భక్తులు తరలి వస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 22 నుండి నిన్నటి వరకు 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు తెలిపింది. కాగా నిన్న 3.25 లక్షల మంది దర్శనానికి వచ్చినట్టు పేర్కొంది. ఇడుపులపాయ ఎస్టేట్ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. షర్మిలతో పాటు ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ సునీతారెడ్డి. ఇడుపులపాయ నుంచి కడప జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సాక్షిలో జగన్ తో పాటు నాకు కూడా సగం వాటా ఉందన్నారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. తనను రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్య అనాథ పిల్లల భూముల కబ్జాలకు గురయ్యాయని అధికారులు అధికార పార్టీ ముసుగులో దిక్కులేని పిల్లల భూములు కాజేస్తున్నారని వాటిని కాపాడాలని బహుజన సేన అధ్యక్షులు శ్రీ చందు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గంపల గంగరాజు, రాష్ట్ర అధ్యక్షులు మేకల విజయమోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు, రాష్ట్ర యువత అధ్యక్షులు టెక్కుపల్లి శ్రీనివాసులు పాల్గొని వారికి మద్దతుగా నిలిచి ఇలాంటి అనాథ పిల్లలు ఉండే స్థలాలు కూడా కబ్జాలకు గురయ్యాయంటే చాలా బాధాకరమన్నారు. వెంటనే అధికారులు స్పందించి సత్వరమే న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ సమానంగా చూస్తూనే ఈ దేశంలో నిరాదరణకు గురవుతున్న పిల్లల పట్ల ప్రజల పట్ల వారికి కూడా అందరితో పాటు సమాన హక్కులు ఉన్నాయంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చైతన్య సర్వీస్ సొసైటీ వారిచే గత 25 సంవత్సరాలుగా ఎంతో వందలాది మంది నిరాదరణకు గురవుతున్న అనాథ పిల్లలకు చదువు చెప్పించి వారికి మంచి జీవితాన్ని కల్పిస్తూ ఈ సమాజంలో వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే నేపథ్యంలో ఎంతోమంది అధికారులకు ప్రజా నాయకులకు ప్రజాప్రతినిధులకు ఒక స్థిర నివాసం కావాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా ఆయన పోరాటం చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అడుగుతున్నా ఈ రోజు కూడా కాలయాపన చేస్తూ నెరవేర్చకపోవడం దారుణమైన విషయం. ఈ విషయాన్ని గత సంవత్సరం 2022లో సీఎం పేషీట్ నుంచి లెటర్ రావడంతో కొంత స్థలాన్ని ప్రభుత్వం
కేటాయించే ప్రక్రియ మొదలవడంతో ఎక్కడైతే కేటాయిస్తున్నారో బీకేపల్లిలో అక్కడ ఆ స్థలాన్ని కూడా కబ్జా. ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకి నమస్కరించి చెప్పడం ఏమనగా, ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ నవరత్నాల్లో భాగంగా అనాథ పిల్లల భూములు కానీ కబ్జా చేయడం జరుగుతున్నది. మదనపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకే మారుపేరుగా నిలుస్తున్నది. ప్రభుత్వ అధికారులు అయితే మీ పోలీసులు అయితే మీ ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతిథులై వాళ్ళ కొప్పు చోట్లలో నడుచుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి. అవి ప్రతి ఒక్కరూ అధికారులు గమనించి వెంటనే ఈ అనాథ పిల్లలకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే మళ్ళీ న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా కుల సంఘాలందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు చేపడతామని ఈ విధంగా పత్రికా అధికారులకు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. దివ్యాంగుల కోవెల వెలుగు పాఠశాల కన్వీనర్ శ్రీమతి భాగ్యలక్ష్మికు ప్రశంసా పత్రాన్ని అందజేసిన ఆర్డీఓ మురళి. దివ్యాంగుల కోసం వెలుగు సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ప్రభుత్వం వారు గుర్తించి అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని భాగ్యలక్ష్మికు ఆర్డీఓ మురళి సోమవారం బహుకరించడమైంది. వెలుగు దివ్యాంగుల పాఠశాల సేవలను గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందజేసిన ఆర్డీఓ మురళికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆమె మీడియాతో తెలిపారు. ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్న తమకు మరింత బాధ్యతాయుతంగా సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకునేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. అధికార పార్టీ నేత నిసర్ అహ్మద్ చొరవతో స్పందించిన తహసీల్దార్ చైతన్య అనాథాశ్రమం భూ సమస్యకు పరిష్కారం లభించింది. అనాథ పిల్లలు స్థిర నివాసం కోసం ఈ నెల 26వ తేదీ నుంచి చేపట్టిన దీక్ష ఎట్టకేలకు ముగిసింది. సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి తహసీల్దార్ దీక్షా శిబిరానికి చేరుకుని జరిగిన పరిణామాలు అన్నీ మా దృష్టికి తీసుకుని వచ్చి సమస్యను పరిష్కరించారు. శ్రీచందుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనాథ పిల్లలకు స్థలంతో పాటు భవన నిర్మాణానికి కూడా తన వంతు కృషి చేసి సహాయం చేస్తానని నిషార్ అహ్మద్ హామీ ఇచ్చారు. మదనపల్లె ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆరోగ్య శాఖ అధికారుల వేటు పడిందా? బీద బిక్కి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న మదనపల్లెలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రి, ఆద్య హాస్పిటల్, చంద్రమోహన్ హాస్పిటల్, ప్రవీణ్ న్యూరో హాస్పిటల్, ఆనంద్ బాబు హాస్పిటల్ అంటూ ఆందోళనకు దిగిన బహుజన యువజన సేన నాయకులు సంచలనంగా మారుతున్న ఆసుపత్రి వ్యతిరేక ఆందోళన. మదనపల్లిలోని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు బీద బిక్కి పేద మధ్యతరగతి ప్రజల పాలిట యమకూపాలుగా మారాయని బహుజన యువజన సేన నేత పునీత్ కుమార్ నేడిక్కడ ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి ఫిర్యాదు చేశారు. చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో అనధికారిక చికిత్సను అర్హులు కాని వ్యక్తులతో చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అవసరం లేకపోయినా వైద్య పరీక్షలు, ఐసీయూ అంటూ ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న రెయిన్బో ఆసుపత్రి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవీణ్ న్యూరో హాస్పిటల్లో సిటీల్లో వసూలు చేసే మొత్తాలు రోగుల మీద వేసి డబ్బు దోపిడీ చేస్తున్నారని బహుజన నేత శివాలెత్తారు. డిశ్చార్జ్ సమ్మరీ వివరాలు అడిగితే ప్రవీణ్ న్యూరో యాజమాన్యం దెబ్బలాటకు దిగటమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మదనపల్లిలోని చంద్రమోహన్, ఆనంద్ బాబు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్స అందించడం కంటే ఎక్కువగా రోగుల క్యాష్ బ్యాగ్ మీదే ఎక్కువ దృష్టి ఉంటుందనే ఆరోపణల్లో నిజాలను అధికారులు వెలికి తీయాలని బహుజన నేత ప్రవీణ్ డిమాండ్ చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బలిజలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో అన్ని పార్టీలు మోసం చేశాయని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు ప్రసాద్ రాయల్ విమర్శించారు. సోమవారం రాయల్ యూత్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ రాయల్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో 56,000 ఓట్లు ఉన్న బలిజ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత అంతంత మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సమీకరణాల పేరుతో బలిజలకు ప్రతిసారి మోసం జరుగుతోందని వెల్లడించారు. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలలో అత్యధికంగా బలిజ ఓటర్లు ఉన్నారని, రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా 4 లక్షలకు పైబడి ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. మదనపల్లి నియోజకవర్గంలో దొడ్డ సీతారామయ్య తరువాత బలిజ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్నారు. నిజాయితీ పరుడైన దొడ్డ సీతారామయ్య బలిజ జాతి ఆణిముత్యమని అభివర్ణించారు. బలిజలకు అధిక ప్రాధాన్యత కల్పించిన పార్టీకే ఓట్లు వేస్తామని, రాజకీయంగా ప్రజాప్రతినిధులుగా బలిజలకు ప్రాధాన్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తెలిసిన విషయమే. ఈ మెజార్టీ ఓటర్లతో ఇప్పటికీ మంత్రులైనారు, సీఎంలైనారు. కాకపోతే బలిజ కమ్యూనిటీకి
ఎటువంటి ప్రాధాన్యత గల పదవులు కానీ వాళ్ళకి సంబంధించిన ఆర్థిక విషయాలు అయితేనేమి లేకుంటే వాళ్ళ స్థితిగతుల గురించి అయితేనేమి వాళ్ళ ఎదుగుదల గురించి అయితేనేమి ఈ పొద్దు వరకు ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి మేము చిత్తూరు జిల్లా అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న రైతులు సాగునీటి పైపులు ధ్వంసం కావడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. నిమ్మనపల్లెలో అర్ధరాత్రి జేసీబీలతో ఇసుక తవ్వి ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తూ పొలంలోని సాగునీటి పైపులను ధ్వంసం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగింది. దీంతో అడ్డుకున్న రైతులపై అక్రమార్కులు దౌర్జన్యం చేస్తున్నారు. తవళం పంచాయతీ చౌకళ్లవారిపల్లెకు చెందిన రైతు సురేందర్ రెడ్డి మదనపల్లెలో నివాసం ఉంటున్నాడు. అతనికి తన బామ్మర్ది భరత్ కుమార్ రెడ్డికి నిమ్మనపల్లి పంచాయతీలో 770-771లో భూములు ఉన్నాయి. ఆ భూమి నుండి 8.57 ఉన్న భూమిలోకి 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి 1000 మీటర్లు సాగునీటి కోసం పైప్ లైన్లు వేసుకుని సాగు చేస్తున్నారు. తన బామ్మర్ది అయిన భరత్ కుమార్ రెడ్డి భార్య గీత అక్కడే ఉంటున్నారు. శనివారం పొలం పక్కనే ఉన్న కటువు కాలువలో యంత్రాల శబ్దం రావడంతో వెళ్లి చూశారు. అక్కడ జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ట్రాక్టర్లకు ఇసుక నింపుకొని పొలంలో వెళుతూ పైపులు ధ్వంసం చేయడాన్ని గుర్తించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టి జగదీశ్వర్ రెడ్డి అలియాస్ గంగాపురం వెంకట రమణారెడ్డిని రైతులు భరత్ కుమార్ రెడ్డి, గీతారాణి, శంకర్ రెడ్డి, గంగాధర్, రామయ్య కలిసి నిలదీశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నందుకు ప్రయత్నించారు. అయితే జగదీశ్వర్ రెడ్డి వారిపై దౌర్జన్యం చేసి వాహనాలను అక్కడి నుండి తరలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి చౌగిళ్లవారిపల్లిలో దాదాపు 40 లోడ్లు ఇసుక డంపింగ్ చేసినట్లుగా గుర్తించారు. జరిగిన ఘటనపై నిమ్మనపల్లి పోలీసులకు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కి సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ట్రాక్టర్ యజమానిపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తవడం పంచాయతీ చౌకిళ్లవారిపల్లెకు చెందిన జగదీశ్వర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా చేస్తూ నా పొలంలో ఉన్న 3 లక్షల రూపాయలు విలువ చేసే పైప్ లైన్లను అక్రమంగా ఇసుక తరలిస్తూ ధ్వంసం చేశారని పోలీస్ స్టేషన్లో రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇతరు ఫిర్యాదు మేరకు నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోరు యజమాని, రైతులు తదితరులు పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి 27/1/2024 తేదీన అర్ధరాత్రి 12 గంటలకు బోడుబండ దగ్గర నా భూమి దగ్గర వచ్చి కటుగాలలో సుమారు 30 నుంచి 40 ట్రాక్టర్లు జగదీష్ అని చౌకులవారిపల్లి జగదీష్ అని రెడ్డి డంపు చేసి వాళ్ళ పొలంలో దాచినాడు. మరి నేను పోయి ఒక ట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాను. స్పాట్లో వచ్చి జేసీబీ నేను వచ్చే లోపల దొంగగా వెళ్ళిపోయినాడు. మళ్ళీ స్పాట్లో వచ్చి ఎస్ఐ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేసినారు. డంపు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ ఇసుక ఏది ఉందో వాని మీద క్రిమినల్ కేసు చేయాలని, క్రిమినల్ కేసు చట్టపరంగా ఏముండాయో అవన్నీ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు 5 రోజుల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ అండ్ ఇట్స్ రెవల్యూషనరీ అప్లికేషన్ అను అంశంపై అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం మరియు నిట్స్ కళాశాల వారు సంయుక్తంగా జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్త సూపర్ ఫాస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్ను డెవలప్ చేసింది ప్రముఖ IBM కంపెనీ అని, వరల్డ్లో ఏ ప్రాసెసర్తో పోల్చుకున్నా ఇది అతిపెద్ద క్విట్ కౌంట్ కలిగి ఉందని అన్నారు. ఇందులో ముఖ్యమైనది క్వాంటమ్ బిట్స్ అని, ప్రతి కంప్యూటర్ 0 మరియు 1పై ఆధారపడి పనిచేస్తాయని, అదేవిధంగా క్వాంటమ్ బిట్స్ అంటే క్లాసిక్ కంప్యూటింగ్లో టాస్క్ల నిర్వహణకు ప్రాసెసర్లు 1, 0పై ఆధారపడి ఉంటాయని, అయితే క్వాంటమ్ కంప్యూటరింగ్లో క్విట్స్ ఒకే సమయంలో 1, 0తో పాటు 1ని సూచిస్తాయని అన్నారు. క్లాసికల్ కంప్యూటర్స్తో పోల్చినప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్స్ను ఉపయోగించి ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయగలవని, ఒక వస్తువు స్థితిని కొలవడానికి ముందే దాని సంభావ్యత ఆధారంగా గణనలను నిర్వహించగలవని అన్నారు. రీసోర్స్ పర్సన్గా పాండిచ్చేరి యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ IBM కంపెనీ వారి సమాచారం ప్రకారం 2025 నాటికి 4000+ క్విట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, 2024 నాటికి IBM నుంచి రెండో క్వాంటమ్ సిస్టమ్
సిస్టమ్ విడుదలవుతుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధికి గాను మన కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించింది. ఈ 5 రోజుల పాటు అధ్యాపకులు క్వాంటమ్ కంప్యూటింగ్ పై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.